30 days ఛాలెంజ్ దాని అమ్మా అందరికీ నమస్కారం. నేను మీద ఒక 30 days ఛాలెంజ్ పెడతాను. ఇది ఒక 1 year అలా పెడదాం అనుకున్నా కానీ అయ్యే పనులు కాదు. ఫస్ట్ 30 days పెడతా. ఆ 30 days లో ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అనమాట. ఎందుకు నేను ఇలా చేద్దాం అనుకున్నానంటే నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. నా బర్త్డే లోపల ఐ వాంట్ టు మేక్ లైక్ నేను కొంచెం చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. నేను బ్యాచులర్ అంటే పీకే పని ఉండదు కానీ ఎక్కువ ఫోన్ చూసుకుంటూ గేమ్ ఆడుకుంటూ ఇలానే ఉంటుంది. బట్ ఈ లైఫ్ లో అంత లేజీ మూడ్ లో కొంచెం మార్చి కొంచెం ఏదో ఒకటి మంచిగా చేద్దాం అనుకుంటున్నా. ఇది మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా అవ్వచ్చు, మీకు ఏమైనా హెల్ప్ అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు. అమ్మ ఈ ఛాలెంజ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తా, ఇదేమన్నా వారం ద్వారా స్టార్ట్ అవుతా 2 వారాల ద్వారా స్టార్ట్ అవుతా అంటే లేదు. నేను ఈ ఛాలెంజ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను చేంజ్ అవుదాం అనుకుంటున్నా. 30 days ఛాలెంజ్ దాని మీద మొత్తం ఒక వీడియో తీసి నేను పడిన స్ట్రగుల్స్ కానీ లేకపోతే లేజీ, అసలు మెయిన్ లేజీ, అసలు ముందు దీన్ని పోగొట్టాలా. సో అన్ని కొంచెం మంచి క్లిప్స్ చేసి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. బట్ ఎనీవే 1 minute డేట్ వచ్చి మామ ఈరోజు డేట్ వచ్చి ఎగ్జాక్ట్ 25th March 2026. ఈరోజు టైం 11:40 అవుతుంది. 11:40 టైం. సో ఈ రోజు నేను ఇలా ఒక చేంజ్ అవ్వాలని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అనుకుంటుంది. బట్ ఎందుకంటే మీ అందరికి ఇలా చూపిస్తూ ఐ విల్ బి రెస్పాన్సిబుల్ కదా, ఈ 30 days నేను ఏం చేయాలి, ఎలా ఉండాలని కొంచెం నేను బాధ్యతగా ఉంటానని ఇలా తీసి ఇలా చేస్తున్నా. సో చూస్తామమ్మ, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి. ఏదోటి చేంజ్ అవుదాం. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఎనీవే మామ, సైనింగ్ ఆఫ్. మీరా.